హరి ఓం. ఇది రెండవ భాగము. ఎవరైనా మొదటి భాగం చూడని వాళ్ళు శ్రీశైలం పార్ట్ 1 అని వీడియో ఉంటుంది, అది మీరు చూడవచ్చును. ఇక్కడ క్లుప్తంగా శ్రీశైలానికి శివరాత్రి సందర్భంగా, ఉగాది సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూ ఉంటారు. అది సుమారు 53-50 కిలోమీటర్ల సరాసరి దూరం వస్తుంది అడవి మార్గంలో. అది ఆ డీటెయిల్స్ అన్నీ ఇంతకుముందు మాట్లాడుకున్నాము. వెంకటాపుర, తర్వాత గోసాయి కట్ట, వీరాంజనేయ స్వామి, చెంచుగూడెంలో వీరభద్రస్వామి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారము, సాక్షి గణపతి, ఇలా శ్రీశైలం చేరుకునేటువంటి మార్గం ఇది. ఇక్కడ మనం దారి పొడుగునా చూస్తూ ఉంటే వర్షాకాలం కారణంగా ఇలా చిన్న చిన్న వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ వాగులను చల్లగా నీరు ఉంటుంది, చాలా ప్రశాంతంగా పారుతూ ఉంటుంది, చాలా పరిశుభ్రంగా పారుతూ ఉంటుంది. ఈ నీరు అంతా కొండలలో నుంచి, ఔషధ మూలికల నుంచి ప్రవహిస్తూ ఉన్నందుకు చాలా ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది మనం సీతమ్మ బావికి వెళ్ళేటువంటి మార్గము. ఇది సీతమ్మ బావి. మనం ఇంతకుముందు వీడియోలో 3 బావులు ఒకే నిర్మాణ శైలి కలిగినటువంటివి ఉన్నాయి అని అనుకున్నాము. అది వెంకటాపురంలో ఒకటి, పెద్ద చెరువులో ఒకటి, ఇది ఇక్కడ సీతమ్మ బావి. ఇక్కడ శ్రీరాముల వారు వనవాసం వచ్చినప్పుడు అమ్మవారి అవసరార్థం ఇక్కడ బావిని తవ్వారు శ్రీరామ కాలంలో అని చెప్తారు. అందుకు ఇక్కడ సీతమ్మ ఉంది అని, స్నానం చేసింది అని, కొంతకాలం ఇక్కడ వాళ్ళు ఉన్నారని ఈ బావి సాక్ష్యంగా చెప్తుంది. ఈ బావి సాక్ష్యంగానే పక్కనే అమ్మవారి నిలువెత్తు విగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు గడ్డిలో కనపడకుండా అంతా మూసుకొని పోయినందుకు మేము వీడియో తీయలేకపోయాము. అంతా ఇక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ ప్రయాణం అయితే సీతమ్మ బావి దాటిన తర్వాత ఇది మళ్ళీ ఒక మిట్ట ప్రాంతము. ఈ ప్రాంతం అంతా పచ్చిక బయలుతో సుదూరంగా కనపడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మార్గమున ఎంతోమంది గొప్ప వాళ్ళు, మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు నడిచి ఉంటారు. ఎందుకంటే ఒక 55-60 కిలోమీటర్ల వరకు మనకు రోడ్డు సదుపాయం లేదు శ్రీశైలానికి. ఈ రోడ్డు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఇక్కడ మా తోటి ప్రయాణికులు, ఇక్కడ భక్తులు వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఇది భీముని కొలను పరిసర ప్రాంతము. చూడండి, ఒక్కొక్క పర్వతము వరుసలా ఎలా కనపడుతూ ఉన్నాయో, ఒక పర్వతం వెనుక ఒకటి ఎంతో క్రమబద్ధంగా పేర్చినట్లుగా ఉన్నటువంటి పర్వతములు. ఇదంతా భీముని కొలను లోయ. ఇక్కడి నుంచి చూస్తే మనకు ఆ లొకేషను, ఆ వ్యూ ఎంతో సుందరంగా కనపడుతుంది. మన మనసులో ఉన్నటువంటి మలినాలన్నింటినీ పోగొట్టి ఒక ప్రశాంత భావమును కల్పిస్తుంది అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే. ఇది మనకి ఒక బ్యూటిఫుల్ లొకేషన్గా స్థిరపడుతుంది. ఇక్కడ అందరూ నిలబడి ఫోటోలు అవి ఇవి తీసుకుంటారు. ఆ కింద కనపడేటువంటి ప్రాంతమే భీముని కొలను. అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా గడ్డితో కప్పబడి పర్వతం అంతా ఆకుపచ్చగా కనపడుతూ మనకి ఎంతో సుందరంగా దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ పర్వతం. ఇది అంతా నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్. అది కనపడేటువంటి దాన్ని చుక్కల పర్వతము అని అంటారు. చూడండి, మనం హైయెస్ట్ ఆ కొండలవి. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అన్నీ ఎంతో చిన్నగా కనపడుతూ ఉన్నాయి. మనం పైకి ఎదిగే కొద్దీ కిందివి అన్నీ చిన్నవి అయిపోతాయి. అవి ఏవైనా సరే ప్రాపంచిక విషయాలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ఆ కింద కనపడేదంతా భీముని కొలను. చూడండి, నీరు ఎంతో బాగా ప్రవహిస్తూ ఉంది. మేము ఆ లొకేషన్ నుంచి ఇంకా నడచాల్సి ఉంటుంది.
భీముని కొలను కనపడుతూ ఉంటుంది, చాలా దగ్గరగా ఉన్నట్లు, కానీ అంత తొందరగా రాదు, మనం నడచాలి. ఇదంతా ఆ మార్గమే. ఇక్కడ ఈ మార్గం కొంచెం రాళ్ళు బిచ్చులు ఎత్తు తగ్గులు గులకరాళ్ళతో కొండరాళ్ళతో ఉంటుంది, చాలా జాగ్రత్తగా నడచాలి. ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంగా, ఒక పవిత్రమైనటువంటి మనసుతో మనం ఈ యాత్ర చేస్తే దాని యొక్క అవుట్పుట్ ఎంతో ఘనంగా ఉంటుంది. అది ఈ మార్గమున నడిచి ఆ భావంతో నడిచినటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు వాళ్ళకు ఒక రకంగా అర్థమవుతే, ఆధ్యాత్మిక యోగులకు భక్తులకు ఇంకొక రకంగా ఈ కొండలు దర్శనమిస్తాయి. ఈ ప్రతి కొండ, ప్రతి రాయి, ప్రతి పుట్ట ఒక భగవంతుని భక్తులుగా భావించి ఎవరి దగ్గర ఎటువంటి అవమానకరం చేయకుండా అందరినీ భక్తిభావంతో చూసుకుంటూ ముందుకు వెళితే మన ఈ ప్రయాణం ఎంతో మేలు చేకూరుస్తుంది. అమ్మవారిని సీతమ్మను దర్శించాము. ఆ తర్వాత పార్వతమ్మను కోరుకొని అమ్మ శివుణ్ణి చూపించు తల్లి అని వేడుకుంటూ ఈ పర్వతములను ఎక్కుకుంటూ వెళ్ళాల్సిన దారి ఇది. మనం ఇంతకుముందే భీముని కొలను అని చెప్పుకున్నాము, కానీ ఇంకా రాలేదు. అదంతా కనపడేదంతా భీముని కొలనే. ఇంకా ప్రయాణించాల్సి ఉంటుంది. దానిని కంటికి దగ్గర కాలుకు దూరము అనేటువంటి సామెత, అది కొండల దగ్గర సాక్షాత్తు నిరూపితమవుతుంది. చూడడానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే కాళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇది భీముని కొలను. ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తారు. పూర్వకాలము పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారని, నీటి సదుపాయం కొరకు భీముడు తన గదతో ఈ కొండను మోదగా అది రెండుగా చీలి అక్కడి నుంచి జల పుట్టుకొని వచ్చింది అని చెప్తారు. ఆ వృత్తాంతాన్ని బలపరుస్తూ దీనికి ఎప్పటి నుంచో భీముని కొలను అనేటువంటి పేరు ఉంటుంది. ఇక్కడ భీముని యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదంతా చూడండి ఎంతో బాగా నీరు ప్రవహిస్తూ ఉందో. ఈ నీరంతా పల్లవానికి పోయి భీముని కొలంలో కలుస్తుంది. ఇది ఇక్కడ చూస్తే మనము ఈ నీరు అంతా పైనుంచి వస్తుంది. ఆ పైనుంచి వచ్చినప్పుడు చూడండి ఎలాగా నీరు ప్రవహిస్తూ మనకు ఆహ్లాదాన్ని చేకూరుస్తూ ఉందో. దీనిని వర్ణించడము ఎవరి వలన కాదు, అనుభవించడం తప్ప. దీని ముందర ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఇట్టి సదుపాయముల ముందర కోట్లు పెట్టి కట్టినటువంటివి ఏవైనా సరే ఇదంతా సదునుగా ఉన్నటువంటి ఒక రాతి కొండ. ఈ కొండ మీద గంగమ్మ ఎంత అవలీలగా ప్రవహిస్తూ ఉందో చూడండి. దొల్లుకుంటూ సునాయాసంగా వెళ్తుంది. ఇక్కడ ఒక గుంత ప్రాంతము, నీరు స్టోర్ అయి ఉంటుంది. మనకు ఒక కోనేరులాగా దర్శనమిస్తుంది. ఇదంతా భీముని కొలను పరిసర ప్రాంతమే. అందరూ స్నానాలు చేసి సిద్ధమవుతూ ఉన్నారు. కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చొని. ఇక్కడ శివప్ప వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ ఆర్గనైజర్స్. ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు. గంగమ్మకు అందరినీ చల్లగా చూడండి అన్నట్లుగా. ఇక్కడ మేమే వండుకోవాలి కాబట్టి ఇక్కడ వంట కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ లొకేషన్ చూడండి ఎంతో ప్రశాంతంగా, ఎంతో గొప్పగా కనపడుతూ ఉందో. ఇక్కడ అందరూ వారి వారి దేహము యొక్క భారమును దించుకుంటూ ఉన్నారు. ఇక్కడ
ఇవన్నీ పెట్టని కోటల్లాగా ఎంతో భద్రంగా ఉన్నటువంటి భీముని కొలను ఇది. ఈ భీముని కొలను దగ్గర గుహలు ఉన్నాయని, ఋషులు మునులు తపస్సు చేస్తూ ఉన్నారని, ఈ ప్రాంతం నుంచే వెళ్తే మనము కదిలీవనం చేరుకొనవచ్చునని, అట్లే కదిలీవనాలు 9-10 కదలీవనాలు ఉన్నాయి, అన్నీ మరుగున పడ్డాయి, ఒకటి మాత్రం బయటకు వచ్చింది అని చెప్తారు. మీరు కూడా ఈ ధ్వనిని, ఈ నీటి ప్రవాహాన్ని ఎంజాయ్ చేయండి. పెద్ద పెద్ద కొండలు, రమ్యమైనటువంటి కొండలు. అందరూ స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వంటలు రెడీ అయినాయి. వీళ్ళంతా పెద్దలు, ఆర్గనైజర్స్. ఇక్కడ ఉప్మా రెడీ అయింది, ఉప్మా తింటున్నాము. ఇక్కడ వయోభేదం లేకుండా, కులమత భేదము లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా అందరూ కలిసి ఒకే కుటుంబంలాగా పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తు తల్లిదండ్రులుగా భావించి, మేమందరము వారి యొక్క సంతానముగా భావించి, తల్లిదండ్రులు కొరకు పిల్లలు ఎలా వెళ్తారో అంటే, ఆవు దగ్గరికి లేగదూడలు ఏ విధంగా పరిగెత్తుతూ ఉంటాయో ఆ విధంగా మేమందరము సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం ఈ రిక్తమైనటువంటి మార్గంలో కష్టాలను ఓర్చుకొని సంతోషపడుతూ ఎప్పుడెప్పుడు శివ పార్వతుల సాన్నిధ్యం దొరుకుతుందా అనేటువంటి భావనతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. భోజన తదితరి కార్యక్రమములకు ఏ లోటు ఇక్కడ ఉండదు. శివుని అనుగ్రహం అది. ఇదంతా భీముని కొలను. మాది గని గ్రామము. మేము గత 30 సంవత్సరాల నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాము. వెంకటాపురం నుంచి చెరువు భీమునికొల మీద శ్రీశైలం పాదయాత్ర విజయంగా చేసుకుంటున్నాము. మాకు మా మిత్రులు ప్రభాకరు, నాగిరెడ్డి, భవానీ సింగ్ అందరం కలిసి వెళ్తున్నాము. మాకు వంట వాళ్ళు శివ, సర్వేశ్వరయ్య, మనుషులు మోసే మనుషులు వెంకటేశ్వర్లు, నాగన్న, శ్రీరాములు, వెంకట్రాముడు తదితర వాళ్ళంతా వస్తున్నారు. విధంగా రవి వీళ్ళంతా వస్తున్నారు. మా పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది. పూర్వీకులు కూడా మా కంటిన్యూ వాళ్ళు గత సంవత్సరాల నుంచి మోసినారు. మా తాతగారు, మా తండ్రులు అందరూ వాళ్ళ ఆనవాయితీ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓపన్న చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నా పేరు ప్రతాప్, మాది గని గ్రామము, గనిగ్రామ మండలం, నంద్యాల జిల్లా.
మేము 1970 సంవత్సరం నుంచి మా ఊరు నుంచి నల్లుల తిరుపతిరెడ్డి ఆయన తదనంతరము నల్లల నాగిరెడ్డి ఆయన తదనంతరము నల్లల తిరుపతిరెడ్డి అద్దా శివానందరావు నెరుపూరి శంకరప్ప శంకర శివప్ప ఈసీ కొటార్చి సంగు శివప్ప తదితరులు మాకన్నా ముందు వారు ఈ గని నుంచి శ్రీశైలంకు పాదయాత్రను కంటిన్యూ చేసినారు. వారి తదనంతరము అదే ఆనవాయితీగా సాంప్రదాయం ప్రకారము భక్తుల కోరిక మేరకు భక్తుల అభిరుచి మేరకు మేము కూడా ఇప్పుడు 39వసారి దాని నుంచి శ్రీశైలం పాదయాత్ర అదేవిధంగా ఆనవాయితీగా అమలు చేస్తున్నాము. పాదయాత్రకు వచ్చే భక్తులకు పాదయాత్ర ద్వారా ఆ పర్వతీయుని అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆయురారోగ్యాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అదొక నమ్మకం. ప్రతి కార్తీక మాసము ప్రతి సంవత్సరము గడి నుంచి శ్రీశైలంకు వెంకటాపురము, నాగులూటి, పెద్దచెరువు మీదుగా భీమపురంలో అటకేశ్వరం నుండి సాక్షి గణపతి మీదుగా శ్రీశైలమునకు పాదయాత్ర ద్వారా బయలుదేరుతాము. ఒకటే ఉదాహరణ, పూర్వం నుంచి కూడా మా ఊరి పేరు విద్వత్ అని, అయితే ఎక్కువ విద్వాంసులు ఉండడం వలన మా ఊరికి ఆ పేరు వచ్చినది. 1910వ సంవత్సరం నుంచి మా ఊరి జంగముల కులానికి చెందినటువంటి వీరయాచార్య వారు ప్రధాన అర్చకులుగా పనిచేశారు. అంటే ఈ పాదయాత్ర ద్వారానే శ్రీశైలంకి పోయి అక్కడ ప్రధాన అర్చకులుగా మొదలుపెట్టినాడు. ఆయన తదనంతరం మా కుమారులు, వారి మనవులు కూడా అక్కడనే పనిచేశారు. అందుకే మా గనికి శ్రీశైలానికి చాలా అవినాభావ సంబంధము. ఒకటే నమ్మకము, శ్రీశైలం అంటే మా గని భక్తాదులకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, మహా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇదే విధంగా మాకు మా ఊరి పెద్దలు కొంతమంది మా స్నేహితులందరూ కలిసి ఈ పాదయాత్రను చాలా ఓర్పుతో సహనంతో ఈ వచ్చిన భక్తాదులందరికీ సరుకులు భుజంపై మోసుకొని వచ్చి వంటలు చేసి పెట్టి మాకందరికీ సహకరిస్తున్నారు. అదేవిధంగా మా వెంబడి అడుగు వేస్తూ పాదయాత్రకు వచ్చినటువంటి మా భక్త బృందానికి కూడా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా ఆ పరమశివుడి అనుగ్రహం మాకు ఇదే విధంగా ఉంటే మా చేతనంత వరకు కూడా ఇది ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. చాలా చక్కగా వివరించారన్న, చాలా సంతోషము. ఇదే చూడండి, ఒకరి వలన ఇంతమందికి దారి ఏర్పడింది అని అంటే ఎంత గొప్ప మాటను. అలాగా ఉండాలి, మన తర్వాత కూడా మన పేరు చెప్పుకునేలాగా ఉండాలి. మేము ఇక్కడ టిఫిన్ చేసి ఈ భీమన్ కొలను దాటి అవతలికి వెళ్ళాలి. ఇక్కడ నీరు చాలా ప్రవహిస్తూ ఉన్నందుకు దొబ్బుతూ ఉంది. అందుకు ఒకరినొకరిని పట్టుకొని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కింద కొంచెం పాచిగా ఉంది, జారుతూ ఉంది, అది సమస్య ఇక్కడ. కానీ చిన్నగా ఒక పాయ ఉంది, ఆ పాయలో ఉమ్మడి కాలు తీసుకొని ఒకరు పట్టుకొని ఇలా నిదానంగా నడుస్తూ వెళ్తే చాలా బాగుండింది. ఇక్కడ కొంతమంది హెల్పింగ్ చేస్తూ ఉన్నారు భయపడేటువంటి వాళ్ళకు. అంతగా నీరు ఉధృతి లేదు, కానీ కొంచెం పాసి ఉన్నందుకు కింద పడతామేమో అని భయం అనిపిస్తుంది. ఇక్కడ అందరం దాటుకొని అవుళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ భీముని యొక్క మూర్తి, భీముని కొలను, భీముని యొక్క మూర్తి. ఇక్కడే శివుడు, నందీశ్వరులు కూడా కొలువై ఉన్నారు. మేము ఆ భీముని కొలను దాటి మళ్ళీ కొండపైకి వచ్చాము. ఈ యువతలి వైపు నుంచి, అంటే చుక్కల పర్వతం నుంచి భీముని కొలను ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సర్పాకారంలో అటు ఇటు తిరిగి ఉంటుంది. ఈ కొండ యువతల కుడి ఎడమ రెండు వైపులా కనిపిస్తూ ఉంది. పైకెక్కి మనం చూస్తూ ఉన్నప్పుడు అంతా గమనించి చూడవచ్చును.
మనం ఇందాక పెద్దలు చెప్పినటువంటి మాటల్లో చూడండి, ఒకరి వలన అది ఒక పవిత్ర కార్యం అలాగే కొనసాగుతూ మాలాంటి ఇంతమందికి అది ఒక మార్గంగా ఏర్పడింది. దానిని పెద్దలు అంటారేమో ఇలా, కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత అని. అది ఇక్కడ చక్కగా వర్తిస్తుంది. వాళ్ళందరికీ నమస్కారము. ఇది భీముని కొలను పైకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతము. ఇది పేరుకు తగ్గట్టే సుక్కల పర్వతము. ఇది దూరము దృష్ట్యా చాలా తక్కువగా ఉంటుంది, కానీ మనము ఏటవాలుగా నిటారుగా ఉన్నటువంటి ఈ పర్వతము ఎక్కడానికి కొంచెం ఆయాసపడాల్సిందే. మనకు మంచి మెట్ల మార్గం ఉంది, రాతి కట్టడంతో చేసినటువంటిది. జారుతాము అనేది ఏం భయం ఉండదు, కానీ అంత నిటారుగా ఉన్నందుకు కొంచెం శరీరం ప్రయాసపడుతుంది. ఆ మాత్రం ఉండవలే భగవంతుణ్ణి చేరుకునేటప్పుడు. అది లేకపోతే మనకు భగవంతుడు అనేటువంటి రుచి తెలియదు. అదే ఇదంతా పై నుంచి చూస్తే మనం ఇంతకుముందు కింద దాటినటువంటి భీముని కొలను చూడండి, ఒక నదిలాగా కనపడుతూ ఉన్నటువంటి భీముని కొలను అక్కడ మనకు వాటర్ ఫాల్ లాగా కనపడుతుంది. అదంతా ఎంతో సూక్ష్మంగా మనం మళ్ళీ ఇక్కడ గమనించవచ్చును. దీనిని భక్తి భావంతో చూస్తే వారి వారి మనసులకు వారి వారి శక్తి అనుసారంగా ఇది ఎంతో ఉన్నత భావం కలిగినటువంటి పర్వతములుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకరికి శివలింగాకారంలోను, ఇంకొకరికి నందీశ్వరులలాగాను, ఒక్కొక్కరికి శివ పరివారం లాగాను ఈ కొండలే వారిని ఆకర్షితులు చేస్తూ ఉంటాయి. వారి వారి అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కొండ నాకు ఈ విధంగా కనపడుతుంది, ఈ కొండ నాకు ఈ విధంగా కనపడుతుంది అని. అది నిజమే కాబోలు, పరమాత్ముడు మనకిచ్చేటువంటి చిన్న రుచి అది. ఆయననే, ఈ కొండ అంతా ఆయననే కాబట్టి మనకు కొంచెం మనసుకు శాంతి కలిగించడానికి ఆ రూపును ఆ విధంగా దర్శనం మనకు చేపిస్తూ ఉంటాడు. ఇటువైపు నుంచి ఈ కొండలన్నీ ఎంతో రమ్యంగా కనిపిస్తూ ఉన్నాయో చూడండి. మనమే అనుకోవచ్చు ఈ కొండపైకి వచ్చిన తర్వాత అన్నీ కనపడుతుంది. ఇది అతి ఎక్కువ ఎత్తు కలిగినటువంటి కొండ ఇదంతా సుక్కల పర్వతము. ఈ సుక్కల పర్వతం నుంచి చూస్తే అన్నీ తగ్గుగానే కనపడతాయి. అన్ని కొండలు అంత చిన్న కొండలు ఎక్కడానికి నేను అంత ప్రయాసపడినానా అనేటువంటి భావం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు పెద్ద కొండను ఎక్కి ఉన్నాము కాబట్టి. అదే భగవంతుడు అనేటువంటి కొండను మనం చేరితే మన ప్రాపంచిక విషయాలన్నీ అంత సూక్ష్మమైపోతాయి అనేటువంటి దానికి ఉదాహరణ ఇది. కైలాస ద్వారా నందీశ్వరుడు, శివుడు ఇక్కడ ప్రతిష్ఠింప చేయబడి ఉంది. ఇక్కడికి వచ్చినాము అనంటే నిజంగానే ఈ జన్మను దాటుకొని జన్మరాహిత్యం పొంది శివపార్వతులను దగ్గరికి చేరినామా అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకు అనంటే మన ప్రాపంచికంలో కలిగేటువంటి బాధలనన్నింటినీ అనుభవించి శివుని చేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుందో అది మనం ఇక్కడికి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరూ దానిని గమనించవచ్చును. వారి వారి మనసు వారికి చెబుతూ ఉంటుంది, ఏదో సాధించినాము, ఇక అంతా అయిపోయింది, మేము ఆయనలో లీనమైపోయినాము అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది కైలాస ద్వార మండప. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొనవచ్చును. చల్లని గాలి పరమాత్ముని యొక్క ప్రభావం చేత మనకు మన యొక్క దేహ పరిశ్రమ అంతటినీ ఇక్కడ కూర్చుంటే ఒక 5 నిమిషాల్లో తీసివేస్తుంది. చూడండి, ఒక్కొక్కరు పైకి వస్తూ ఉన్నారు.
ఇది నిజంగా వర్ణనాతీతము. ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. జీవితంలో ఏదో సాధించాము అనేటువంటి భావము అయితే కంపల్సరిగా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ దానిని అనుభవించవచ్చును. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క దయచేతనే మనము వచ్చాము అనేటువంటి భావంతో మళ్ళీ ముందుకు వెళ్తూ, ఇది అంతా రోడ్డు వైపు, మనం హటకేశ్వరం దాటి రోడ్డు వైపు వచ్చాము. అది కనపడేటువంటిది పాతాళ గంగ. పచ్చల రాజు తర్వాత బసవన్న అందులో ఉన్నాడు అని అంటారు. ఇదంతా రోడ్డు మార్గము. మనం దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి ఇదంతా. అప్పుడు ప్రధానమంత్రి వచ్చి ఉన్నారు. ఆ ఫ్లెక్సీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈయన సాక్షి గణపతి. చూడండి, నిలువెత్తుగా మన కోసం మనం వచ్చాము అని సాక్షిగా చెప్పడానికి కొలువై ఉన్నటువంటి విఘ్నేశ్వరుల వారు. ఈయనను దర్శించి అనుమతి కోరి మనము మళ్ళీ మార్గం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ సాక్షి గణపతిని మనము దోషములు ఏమన్నా చేసి ఉంటే తీసేయమని వేడుకొని కైలాసములోకి అనుమతి ఇవ్వవలసిందిగా రికమెండేషన్ అడిగి మనము శ్రీశైలంలోకి వెళ్ళాలి. ఇది రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. అందరూ చూసి ఉంటారు ఈ ప్రాంతాన్ని. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టాము. వీళ్ళు అక్కడ తూర్పు నుంచి వచ్చారంట. స్వాములలో దిగి అక్కడి నుంచి నడిచి వస్తూ ఉన్నారు. 4వ రోజు 5వ రోజు వీళ్ళు నడిచి శ్రీశైలానికి రావడము. అక్కడ తూర్పు నుంచి వచ్చారంట. వాళ్ళ భక్తికి మెచ్చుకోవచ్చును. అందరూ ఎంతో భక్తి భావంతో ఎలా నడిచి వస్తూ ఉన్నారో చూడండి. వీళ్ళు అంతా ఈ రోడ్డు మార్గం నుంచే వచ్చారు నడిచి. ఇక్కడ సాక్షి గణపతిని దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఈ చిన్న శివాలయము కనపడుతూ ఉంది. మనము ఇక్కడి నుంచి ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని వింటూ ముందుకు వెళ్ళవచ్చును. స్వాములు మాకు బాయ్ చెప్పి వెళ్తూ ఉన్నారు. ఇది ఆ రోడ్డు మార్గం మీద వెళ్ళకుండా కింద ఉన్నటువంటి రాసబాట. ఇది అందరికీ తెలియదు. ఆ రోడ్డు మలుపులో ఎడమ వైపున దిగితే ఈ మలుపు మళ్ళీ కనపడుతుంది. ఇది కూడా మెట్ల ప్రాంతము. దాన్ని దాటుకొని ఇక్కడికి వస్తే ఇక మనం సాక్షాత్తు కైలాసమును చేరుకున్నట్లే, ఆ శ్రీశైలమును చేరుకున్నట్లే. అక్కడ చూడండి, దూరంగా నేనున్నాను అనేటువంటి శివయ్య ఎంతో గంభీరంగా అమ్మవారు సహేతంగా శివపార్వతులు మనకు ఆశీర్వాదనం చేస్తూ మనకు మునుముందుగా దర్శనమిస్తూ ఉన్నారు. మన యొక్క శారీర బాధ అంతా వీళ్ళను చూస్తూనే అంతా వెళ్ళిపోతుంది. ఇది శ్రీశైలము, అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ ఎక్కడికెక్కడికి వెళ్ళేటువంటి సైన్ బోర్డ్స్. అక్కడి నుంచి మనం ముందుకు వస్తే ఈయన నంది సర్కిల్ అంటారు. ఈ నంది దగ్గర మనము అనుజ్ఞ తీసుకోవాలి. శివుణ్ణి ప్రార్థించడానికి మాకు అనుమతి ఇవ్వండి అని ఆ నందిని నందీశ్వర నమస్తుభ్యం అనేటువంటి విధంగా స్తుతించి అనుజ్ఞాం దాతుమర్హసి అన్నట్లుగా అడిగి ముందుకు రావాలి. ఈమె శ్రీశైలం యొక్క గ్రామ దేవత అంకాలమ్మ తల్లి. ఈ గ్రామంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరుతూ
మనము వచ్చి తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తే అమ్మ క్షమించమని అడుగుతూ మనము తప్పకుండా ఒక విధిగా ఈ గ్రామ దేవతను మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ గ్రామం అంతా ఈమె యొక్క అధీనంలోనే ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారు పరందేవత శ్రీ లలితా భట్టారక. ఆ తర్వాత అదే మార్గంలో ముందుకు వస్తే ఇక్కడ కనిపించేదే మనకు శ్రీశైలము ప్రధాన రహదారి. ఇక్కడ సత్రములు, శంకర మఠము, ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నటువంటి మఠాలు. ఇప్పుడు కార్తీక మాస ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తగ ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జ్వాలా తోరణము అని అయిపోయింది నిన్న రాత్రి పౌర్ణమి నాడు. భక్తులు విశేషంగా అశేష జనంగా పాల్గొని తరించి ఉన్నారు. ఇది స్వామివారి యొక్క ముఖ మంటప ద్వారము. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు, గుర్తుగా ఉంటుందని. మేము ఇక్కడికి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నాము. ఈయన బయలు వీరభద్రస్వామి. ఈయన కూడా ఇక్కడ క్షేత్ర పాలకుడు. ఈయన ఈ క్షేత్రమును పాలించేటువంటి మూర్తి వీరభద్రస్వామి. చూడండి, ఎంతో గంభీరంగా సుందరమైనటువంటి నిలువెత్తు విగ్రహము. ఈయనను సాక్షాత్తు మనిషిగా భావించి మన కోరికలను తెలపవచ్చును. ఈ క్షేత్ర పాలకుని అనుమతి ఖచ్చితంగా తీసుకొనవలసి ఉంటుంది శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ. ఎందుకు అనంటే ఇంకొక మూర్తి దగ్గరికి అయితే మనం వెళ్ళి తాకడానికి అనుమతి ఉంటుందో ఉండదో, కానీ ఈయన అందరికీ ఆ భాగ్యాన్ని కలిగించి ఉన్నారు. ఈయన బయలు వీరభద్రుడు. బయలు అనేటువంటి పదము ఆధ్యాత్మికంలో ఎంతో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి పదము. ఆ పదాన్ని కల్పించుకొని ఉన్నటువంటి బయలు వీరభద్రుడు. బయలు అనే దానికి అర్థం తెలిస్తే శివుణ్ణి దర్శించినట్టే లెక్క. అందుకు ఈ క్షేత్రపాలకుడు అనుమతి మనం ఖచ్చితంగా తీసుకొనవాలి. ఇది మన శ్రీశైల పాదయాత్ర. అందరూ పవిత్ర భావంతో పరమాత్మని వేడుకొని తరించాలని కోరుకుంటున్నాము. స్వస్తి.